సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినాం మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీం. యం బ్రహ్మా వరుణేంద్ర రుద్రమరుతస్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగా ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినః యస్యాంతం న విదుఃసురాసురగణా దేవాయ తస్మై నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వారం కార్యక్రమంలో భగవద్గీత జ్ఞానయజ్ఞంలో 114వ రోజు అధ్యయనానికి మీ అందరికీ స్వాగతం. త్వమాదిదేవ పురుష పురాణా త్వమస్య విశ్వస్య పరం నిదానం వేత్తాసి వేద్యం చ పరం చ ధామ త్వయా తతం విశ్వమనంతరూపా. అర్జునుడి దృష్టిలో కృష్ణ పరమాత్మ అంతకంతకు ఎదిగిపోతున్నాడు. భగవంతుడు ఎప్పుడూ అనంతుడే. కానీ అర్జునుడికి ఇప్పుడిప్పుడే భగవంతుని యొక్క గొప్పదనం అర్థమవుతోంది. అలా అర్థమవుతున్న కొద్దీ అతనిలో ఆరాధనా భావన పెరిగిపోతుంది. మనం చేసేది కూడా అదే. ఏదో మన పెద్దవాళ్ళు నేర్పించారు కాబట్టి భగవంతునికి ఏదో యాంత్రికంగా నమస్కారం చేస్తాం. కానీ భగవంతుడి యొక్క గొప్పదనం లోతులు కొలిచిన కొద్దీ ఆ నమస్కారంలో ఆర్తి, ఆరాధన, భక్తి పెరుగుతూ వస్తాయి. భగవంతుడు కర్మఫలదాత, అది అర్థం చేసుకుని నమస్కారం చేస్తే ఆయన ఇచ్చే కర్మఫలాన్ని మనం ప్రశ్నించాము. బుద్ధిలో మాటను చేతల్లో చూపుతాం. ఇక్కడ అర్జునుడు తన భక్తిని మాటలతో కొలుస్తున్నాడు. త్వమాదిదేవః, ఓ భగవాన్ నువ్వు ఆదిదేవుడువు అని అంటున్నాడు అర్జునుడు. అంటే భగవంతుడు దేవతల కన్నా ముందు ఉన్నాడు. బ్రహ్మను విష్ణుమూర్తి సృష్టించాడు అని పురాణాల్లో వింటాం. ఈశ్వరుడు కారణ చైతన్యం, బ్రహ్మ కార్యం అని ఇంతకు ముందు శ్లోకంలో చూసాం. అందువల్ల భగవంతుడు ఆదిదేవుడు. పురుషః, నువ్వు సర్వాంతర్యామివి, అందరిలో ఉన్నావు. ఈ పురుష పదానికి 2 అర్థాలున్నాయి. అవి పూరయతి సర్వం ఇది పురుషః, అంతటా ఉండేవాడు పురుషుడు. పురేసేతి ఇది పురుషః అని కూడా ఉన్నది, శరీరంలో ఉండేవాడు. అలాగే పురాణః, నువ్వు సనాతనుడవు, నీకు ఆది లేదు. తమస్య విశ్వస్య పరం నిదానం, నువ్వు లయస్థానం. జగత్తు మొత్తం నీలో లయమవుతూ ఉన్నది. సృష్టి జరిగినప్పుడు పంచభూతాలు ఒకదాని నుంచి ఒకటి వచ్చాయి అని శాస్త్రం మనకి చెప్తుంది. ఆ బ్రహ్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి జలం, జలం నుంచి పృథివీ, ఇవన్నీ కూడా వచ్చాయి. లయ సమయంలో వెనక నుంచి లయం జరుగుతుంది. అంటే పృథివీ జలంలో లయమవుతుంది, జలం అగ్నిలో, అగ్ని వాయువులో, వాయువు ఆకాశంలో, ఆకాశం బ్రహ్మలో లయమవుతాయి. బ్రహ్మ లేనిలోనూ లయం అవడు, బ్రహ్మలో అన్నీ లయమవుతాయి. అందువల్ల పరం నిదానం అని అన్నాడు
అర్జునుడు. వేత్తాస్సి వేద్యంచ, నువ్వే భోక్తవు, నువ్వే భోగ్య వస్తువు కూడా. వేత్త అంటే భోక్త జీవి, వేద్యం అంటే అనుభవించే వస్తువు. అంటే ఒకటి ప్రమాత, ఇంకొకటి ప్రమేయం. ఒకటి వేత్త, ఇంకొకటి వేద్యం. ఒకటి సబ్జెక్ట్, ఇంకొకటి ఆబ్జెక్ట్. ఒకటి చైతన్యం, ఇంకొకటి జడం. నిజానికి ఈ జగత్తు మొత్తం చేతన అచేతనల సముదాయం. అర్జునుడు, ఓ కృష్ణ, నువ్వే చేతనత్వానివి, అచేతనత్వానివి కూడా అని అంటున్నాడు. పరంచధామా, అంతేకాదు నువ్వు భోక్త, భోగ్యాలకు అతీతుడవు అని అంటున్నాడు. భగవంతుడు అనుభవించే ప్రమాత కాదు, అనుభవింపబడే ప్రమేయము కాదు. ప్రమాతృప్రమేయ అతీత త్వమేవా, అంటే నువ్వు నిర్గుణ బ్రహ్మవు. ప్రమాతృప్రమేయ విభజన అక్కడ ఉండదు. భోక్త భోగ్య వస్తువు అనే విభజన ఉండదు. మాండూక్యోపనిషత్తులో ఈ భావనను విస్తారంగా మనం చూస్తాం. వేత్త అంటే ప్రమాత అని అన్నాం. ప్రమాతకు 3 పేర్లు ఉంటాయి. జగత్పురుషుడిని విశ్వాని, స్వప్న పురుషుడిని తైజస అని, సుషుప్తి పురుషుణ్ణి ప్రాజ్ఞ అని అంటారు. వ్యష్టిపరంగా స్థూల సూక్ష్మ కారణ శరీరాలకు ప్రతిబింబ చైతన్యాలు ఈ 3, విశ్వ తైజస ప్రాజ్ఞ. అలాగే సమిష్టిపరంగా ప్రతిబింబ చైతన్యాలు 3 ఉన్నాయి. అవి విరాట్, హిరణ్యగర్భ, ఈశ్వరుడు. సమిష్టి స్థూల ప్రపంచ ప్రతిబింబ చైతన్యం విరాట్. సమిష్టి సూక్ష్మ ప్రపంచ ప్రతిబింబ చైతన్యం హిరణ్యగర్భ. సమిష్టి కారణ ప్రపంచ ప్రతిబింబ చైతన్యం ఈశ్వరుడు. వీటంతటికీ అతీతంగా ఉన్నది బింబ చైతన్యం, లేదా నిర్గుణ బ్రహ్మ, లేదా తురీయం. ఇవన్నీ కూడా పర్యాయ పదాలు. నువ్వు పరంచధామం అంటే నువ్వు తురీయ చైతన్యానివి. నువ్వు ప్రమాతృ ప్రమేయాలకు అధిష్టాన దేవతవు. ఒక ముక్కలో చెప్పాలి అంటే త్వయాతం విశ్వరూపమనంతం. నువ్వు తురీయానివి, నీలోనే మొత్తం ప్రపంచం ఉంది. నువ్వే ప్రపంచానికి అధిష్టాన దేవతవు. ఇదంతా కూడా మనం మాండూక్యోపనిషత్తులో చూస్తాం. అంత లోతుల్లోకి ఇక్కడ వెళ్ళకపోయినా నువ్వే సగుణ బ్రహ్మవు, నువ్వే నిర్గుణ బ్రహ్మవు అని అర్థం చేసుకుంటే చాలు. వేత్తా వేద్యం వ్యావహారిక సత్యాన్ని సూచిస్తే, పరం అన్నది పారమార్థిక సత్యాన్ని సూచిస్తుంది. సర్వే వ్యావహారిక సత్యమైనటువంటి సగుణ బ్రహ్మను, నువ్వే పారమార్థిక సత్యమైనటువంటి నిర్గుణ బ్రహ్మవు కూడా. నువ్వు అనంతరూపుడవు, నువ్వు విశ్వరూప ఈశ్వరుడవు అని అంటున్నాడు అర్జునుడు. వాయుర్యమోగ్నిర్వరుణస్య సాంకః ప్రజాపతిస్త్వం ప్రపితామహశ్చ నమో నమస్తేస్తు సహస్రకృత్వా పునశ్చ భూయోపి నమో నమస్తే. ఈ శ్లోకం యొక్క సారాంశాన్ని ఒక్క ముక్కలో చెప్పాలి అంటే అన్నీ నువ్వే. వాయుర్యమోగ్ని వరుణ శశాంకః, నువ్వే వాయుదేవతవు. యముడవు నువ్వే, అగ్నివి, వరుణుడివి, చంద్రుడివి, అన్నీ నువ్వే. యముడు అంటే కాలతత్వం, అగ్ని అంటే అగ్నితత్వం. ఇలా ఎందుకు చెప్తున్నాడో అర్థం చేసుకోవడానికి ఒకసారి మనం 7వ అధ్యాయానికి వెళ్ళాలి. భగవంతుడు కారణమని, ఈ జగత్తంతా కూడా కార్యమని అక్కడ మనం చూసాం. 7వ అధ్యాయంలో ప్రాథమిక సూత్రం ఏమిటి? కారణమే అనేక కార్యాలుగా ప్రకటితమవుతుంది. అంటే ఒకే ఒక కారణం భిన్న నామరూపాలతో కనిపిస్తుంది.
ఒక్క బంగారమే అనేక ఆభరణాలుగా ఏర్పడుతుంది. బంగారానికి భిన్నంగా ఆభరణాలు లేవు. అలాగే నీటికి భిన్నంగా అల కానీ సముద్రం కానీ లేదు. భగవంతుడే ఆకాశం, అగ్ని, వాయువు, నీరు, పృథ్వీ రూపంలో ఉన్నాడు. తత్ అనంత్యత్వం ఆభరణం శబ్దాదిభ్య అని బ్రహ్మసూత్రాల్లో వస్తుంది. ఇది బ్రహ్మసూత్రాల్లో శక్తివంతమైనటువంటి న్యాయం. దీన్ని ఆరంభణాధికరణ న్యాయం అని అంటారు. దీని అర్థం కారణానికి భిన్నంగా కార్యం లేదు. ఇంకో విధంగా చెప్పాలి అంటే కారణమే అనేక కార్యాలుగా వ్యక్తమవుతుంది. అర్జునుడు ఇక్కడ ఈ సూత్రాన్ని ప్రయోగించి చెప్తున్నాడు, ఓ కృష్ణ, నువ్వే వాయువు, నువ్వే యముడవు, అగ్ని, వరుణుడు, చంద్రుడి రూపాలలో ప్రకటితమవుతున్నావు. ఇంకా చెప్తున్నాడు, ప్రజాపతులు 14 మంది ఉన్నారు. వారు సంతతిని పెంపొందించాలి. ఉదాహరణకు కశ్యప ప్రజాపతి, దక్ష ప్రజాపతి. విష్ణుమూర్తి బ్రహ్మదేవుణ్ణి సృష్టిస్తే బ్రహ్మ ఈ ప్రజాపతులను సృష్టించాడు. వారి నుంచి మనుషులందరూ కూడా వచ్చారు. వారు కూడా నువ్వే అని అంటున్నాడు అర్జునుడు. ప్రజాపతులకు పితామహుడు బ్రహ్మ. బ్రహ్మ గురించి ఈ శ్లోకంలో రాలేదు, కానీ మనం కలుపుకోవాలి. 14 ప్రజాపతులు నువ్వే, ఒక బ్రహ్మవు నువ్వే. పితామహశ్చ విష్ణుమూర్తి, పితామహునికి పితామహుడు విష్ణుమూర్తి కూడా నువ్వే. నమో నమస్తేస్తు, నీకు నా నమస్కారాలు. ఎన్నిసార్లు నమస్కారం చేస్తున్నాడు? సహస్ర కృత్వా, వేలాది సార్లు నీకు నా నమస్కారాలు. అలా చేసినా కూడా తృప్తి తీరడం లేదు. పునశ్చ భూయోపి నమో నమస్తే, పదే పదే నీకు నమస్కారాలు అని అంటున్నాడు. నమః పురస్తాదత పృష్ఠతస్తే నమోస్తు తే సర్వత ఏవ సర్వా అనంత వీర్యామిత విక్రమస్త్వం సర్వం సమాశ్నోషి తతోసి సర్వః. వేలాది నమస్కారాలు పదే పదే చేసినా కూడా అతనికి తనివి తీరడం లేదు. ఇందులో కూడా ఇంకా నమస్కారాలు పెడుతున్నాడు. నీకు ముందు నుంచి, వెనక నుంచి, కుడి పక్క నుంచి, ఎడం పక్క నుంచి నమస్కారాలు అని అంటున్నాడు. పురస్తాత్ తే నమః, నీకు ముందు నుంచి, పృష్ఠతః వెనక నుంచి నమస్కరిస్తున్నాను అని అంటున్నాడు అర్జునుడు. నిజానికి పరమాత్మకు ముందు వెనకలేమీ లేవు. విశ్వమంతా సర్వవ్యాపకంగా ఉన్నాడు. తూర్పు పడమర అంటూ దిక్కుల్ని చెప్పకుండా ఏకంగా కలిపేసి చెప్తున్నాడు. నమోస్తుతే సర్వత ఏవ సర్వా, నీకు అన్ని వైపుల నుంచి నమస్కారాలు అని అంటున్నాడు. అంటే ఒక రూపానికి నమస్కారం పెట్టడం లేదు, సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మకు నమస్కారం పెడుతున్నాడు. అందువల్లనే మనకు పంచభూతలింగాలు ఉన్నాయి. వాయులింగం అని, ఆకాశలింగం అని మనం పూజలు చేస్తాం. అంటే పంచభూతాలలో కూడా ఉన్నది భగవంతుడే. అనంత వీర్య మిత విక్రమస్త్వం, నీకు అనంతమైనటువంటి శక్తి ఉన్నది. భగవంతుడు సర్వాంతర్యామి కాబట్టి అన్ని శక్తులు ఆయనకే చెందుతాయి. ఒకసారి మెరిసిన మెరుపులోనే ఎంతో శక్తి ఉంటుంది. అందులోని విద్యుత్ శక్తిని మనం పట్టుకోగలిగితే ఒక పట్టణానికి 1 ఏడాదికి సరిపడే అంత విద్యుత్ శక్తి అందులో ఉంటుంది. కానీ మన దగ్గర ఆ సాంకేతిక పరికరాలు లేవు. బహుశా భవిష్యత్తులో వస్తాయేమో చూడాలి. అలాంటి మెరుపులు ప్రపంచమంతటా కూడా ఎన్ని చోట్ల ఎన్నిసార్లు మెరుస్తూ ఉంటాయి. ఈ మెరుపులు ఎవరి శక్తి అంటే భగవంతునివే.
అందువల్ల ఆయన్ను అనంత వీర్యుడు అని అన్నాడు. అమిత విక్రముడు కూడా. కొంతమందికి ధైర్యం ఉంటుంది కానీ హోదా ఉండదు, కొంతమందికి హోదా ఉంటుంది కానీ ధైర్యం ఉండదు. భగవంతునికి రెండూ ఉన్నాయి. అనంత వీర్యుడు, అమిత విక్రముడు కూడా. సర్వం సమాప్నోషి, నువ్వు అంతటా వ్యాపించి ఉన్నావు. ఏదో ప్రయాణం చేసి భగవంతుణ్ణి చేరాలి అనే అపోహను ఈ వాక్యం తొలగిస్తుంది. భగవంతుడు సర్వవ్యాపకుడు కాబట్టి ఆయన్ని ఎక్కడికో వెళ్ళి చేరుకునే ప్రసక్తి లేదు. మామూలుగా మనం ఎవరైనా మరణిస్తే అతను విష్ణు పదం పొందాడను, శివపదం పొందాడను అని అంటాం. అంటే అతను మరణించాక అతని ఆత్మ ప్రయాణించి విష్ణులోకమో శివలోకమో చేరుకుంటుందని అంటాం. ఆ అపోహను మనం తొలగించుకోవాలి. భగవంతుడు మనకు దూరంగా ఎక్కడో లేడు. అయితే శాస్త్రం మరి భగవంతుని చేరుకోవాలి అని ఎందుకంటుంది? భగవంతుణ్ణి చేరుకోవాలి అంటే భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, అక్కడికి వెళ్ళి చేరుకోవాలి అనే అపోహను వదిలివేయాలి. విశ్వరూప దర్శనం అయితే మన పుట్టుక, మన జీవితం, మన మరణం అంతా కూడా భగవంతుని ఒడిలోనే అవుతుంది. భగవంతుడు ఎక్కడో ఉన్నాడు అనేది అపోహ. దేశపరంగా దూరంగా లేడు, అలాగే కాలపరంగా కూడా దూరంగా లేడు. ఒక పిల్లవాడు పెద్దవాడవ్వాలి అంటే కాలపరంగా దూరం ఉన్నది, కానీ భగవంతుని విషయంలో ఎటువంటి దూరము లేదు. ఇలాగే భక్తిలో కొనసాగితే ఎప్పుడో ఒకప్పుడు భగవంతుని దర్శనం అవుతుందనే అజ్ఞానం తొలగిపోతుంది. భగవంతుడు సర్వ సమాప్నోషి, సర్వవ్యాపకుడు. తతోసి సర్వం, అందువల్ల సర్వము నువ్వే. ముందేమో నువ్వు సర్వవ్యాపకుడివి అని అన్నాడు, ఇప్పుడు సర్వము నువ్వే అని అంటున్నాడు. ఇవి రెండు భిన్న వాక్యాలు. దీన్ని బంగారం పరంగా చూస్తే అర్థమవుతుంది. ఆభరణాలన్నింటిలోనూ బంగారం ఉంది, బంగారమే ఆభరణాల రూపంలో ఉంది. ఇదే సూత్రాన్ని భగవంతునికి అన్వయించి చూద్దాం. జగత్తు అంతటా భగవంతుడు ఉన్నాడు, భగవంతుడే జగత్తు రూపంలో ఉన్నాడు. ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి వాక్యం కాలోస్మి అన్నది మనం గుర్తు తెచ్చుకోవాలి. నేను కాలతత్వాన్ని అని అన్నాడు కదా. కాలంలో దేశం కూడా కలుపుకోవాలి. కాలం దేశం భగవంతునికి భిన్నంగా లేవు. ఎప్పుడైతే దేశకాలాలు కూడా ఈశ్వరుడుగా భావిస్తామో అప్పుడు దేశకాలాల్లో ఉన్నవన్నీ కూడా ఈశ్వరుడే అవ్వాలి. ఎందుకంటే జగత్తుకి దేశాలకు భిన్నంగా ఉనికి లేదు. సృష్టి నుంచి దేశకాలాలను మనం విడదీయలేం. భగవంతుడి సృష్టి చేశాడు అంటే భగవంతుడు జగత్తును, కాలాన్ని, దేశాన్ని కూడా సృష్టి చేశాడు అని అర్థం. భగవంతుడు ఎప్పుడు సృష్టి చేశాడు? అంతకుముందు దేశం ఎక్కడ ఉన్నది? కార్యకరణ సిద్ధాంతానికి కారణం ఏమిటి? వీటన్నింటికీ కూడా జవాబులు మనకు మాండూక్యోపనిషత్తులో వస్తాయి. ఇక్కడ మనం భగవంతుడే దేశం, కాలం, వస్తువులు అని అర్థం చేసుకుంటే చాలు. భగవంతుడే దేశం, కాలం, వస్తువులు అంటే భగవంతుడే సంఘటనలు కూడా అవుతాడు కదా. గీతాబోధ అన్నది వస్తువు కాదు, సంఘటన. దేశం కాలంలో సంఘటనలు వస్తాయి. సంఘటనను సంభవ అని అంటారు. అంతేకాదు భగవంతుడు నియమ అంటే నియంత్రించేవాడు. ఒక సంఘటన జరిగింది అంటే అది ఒక నియమం వల్ల జరుగుతుంది. కాఫీ తయారు చేసుకోవడానికి నీరును మరిగిస్తే నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మరుగుతుంది. అది నియమం. స్వచ్ఛమైన నీరు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర మరుగుతుంది అనేది ఒక ప్రకృతి నియమం, అది మారదు. అలా ఎన్నో నియమాలు ఉన్నాయి, అవన్నీ కూడా సృష్టిలో భాగం. ఈ నియమాలని సృష్టి అనే
సంగీత కచేరీని శృతి చేస్తుంది. భగవంతుడు దేశకాల వస్తువు సంభవ నియమ, భగవంతుడు అన్నింటినీ సృష్టించాడు అని మొదలుపెట్టి భగవంతుడే అన్నీ అంటున్నాం. అంటే మనం ఏ అనుభవం పొందినా కూడా భగవంతుని అనుభవమే పొందుతున్నాం. భగవద్ దర్శనం నాకు అవుతుందా అని అడుగుతూ ఉంటారు చాలామంది. భగవద్గీత ఆ ప్రశ్నే అర్థం లేని ప్రశ్న అంటుంది. ప్రతి నిమిషము భగవద్ దర్శనం అవుతూనే ఉంది, కాకపోతే అది మీకు తెలియడం లేదు అని అంటుంది. అంటే మన సమస్య ఈశ్వర దర్శనం కాదు, ప్రతి నిమిషము ఈశ్వర దర్శనం అవుతూనే ఉన్నది. ఈశ్వర దర్శనం కోరితే మనం అధమ భక్తులం అవుతాం. ఈశ్వరుడు దేశకాల వస్తు సంభవ నియమ, ఈ విషయం తెలిస్తే మనం మధ్యమ భక్తులం అవుతాం. జీవ ఈశ్వర ఐక్యం గనక అర్థమైతే అప్పుడు మనం ఉత్తమ భక్తులం అవుతాం. ఈ అధ్యాయంలో మనం మధ్యమ భక్తి దశలో ఉన్నాం. ఇప్పటికీ మనం చూస్తున్నది విశ్వరూప దర్శనం అని అర్థం చేసుకుంటే చాలు. విశ్వరూప భక్తుడు ప్రకృతిని ఆరాధిస్తాడు, కానీ ప్రకృతిని కేవలం ప్రకృతిగా కాకుండా భగవంతుడుగా చూస్తాడు. అర్జునుడు కూడా అంతటా భగవంతుణ్ణి చూస్తున్నాడు. అందువల్ల నీకు అన్ని వైపుల నుంచి నమస్కారాలు అని అంటున్నాడు. నాకు మంగళకరమైనటువంటి ఆలోచనలు కలుగుగాక. అన్ని కళ్ళు, కాళ్ళు, మొహాలు అన్నీ భగవంతునివే అని వర్ణిస్తాడు. అంతేకాదు నీరు, పృథివీ అంతా కూడా భగవంతుడే. నీరుని ఎప్పుడూ కూడా చిన్న చూపు చూడకూడదు, అలాగే నీటిలో ఉమ్మకూడదు, వివస్త్రగా నీటిలో స్నానం చేయకూడదు అంటుంది శాస్త్రం. అంతేకాదు వాన కురిసినా పరుగులు పెట్టకూడదు అని అంటుంది. దానికి రెండు అర్థాలు చెప్పచ్చు. వర్షం కురుస్తున్నప్పుడు నేలంతా కూడా తడిగా ఉంటుంది, అప్పుడు పరుగులు తీస్తే జారిపడే ప్రమాదం ఉన్నది. ఇది ఒక అర్థం. రెండో అర్థం, వర్షం కూడా భగవానుడే. వర్షం నుంచి పారిపోతూ ఉంటే భగవంతుడి నుంచి పారిపోతున్నామన్నమాట. వర్షతి నా ధావయేత్, వర్షం నుంచి పారిపోకూడదు అని మనకు సూర్య నమస్కారాల్లో వస్తుంది. అందువల్ల భగవంతుడు సర్వవ్యాపకుడు, సర్వము ఆయనే అని చెప్పి సఖేతి మత్వా ప్రసభం దయుక్తం హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానతా మహిమానం తవేదం మయా ప్రమాదాత్ ప్రణయేన వాపి యచ్ఛాపః స్థారమతస్కృతోసి విహారశయ్యాసన భోజనేషు ఏకోతవేప్యాచ్యుత తత్సమక్షం తక్షామయే త్వాం అహమప్రమేయం. కృష్ణుడు మామూలు మనిషి కాదు, సాక్షాత్తు భగవంతుడే అని అర్థం చేసుకున్నాడు అర్జునుడు. అనేక వేల నమస్కారాలు చేశాడు. ముందు వెనక అంతటా నువ్వే ఉన్నావు అని అన్నాడు. ఇప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, అంటే కృష్ణుడితో తను గడిపినటువంటి రోజులు గుర్తు చేసుకుంటే, అతన్ని భగవంతుడిగా ఎప్పుడూ చూడలేదని తన స్నేహితుడిగానే చూశాను అని గ్రహించాడు. దానికోసం చాలా బాధపడుతున్నాడు. కృష్ణ పరమాత్మ పట్టించుకోకపోయినా సరే అర్జునుడు మాత్రం పశ్చాత్తాప భావనతో కృంగిపోతున్నాడు. పరమాత్మను చిన్న చూపు చూసినట్టుగా భావించి క్షమాపణ వేడుకుంటున్నాడు. ఈ శ్లోకాల్లో సఖా ఇతి మత్వ, నిన్ను నేను మామూలు మనిషిగా భావించాను అని అంటున్నాడు అర్జునుడు. సఖా అంటే స్నేహితుడు, ముఖ్యంగా సమవయస్కుడు. అందువల్ల నిన్ను చనువుగా అమర్యాదగా పలకరించి ఉండవచ్చు అని అంటున్నాడు.
ప్రసభం యదుక్తం. ప్రసభం అంటే తొందరపాటుగా, అగౌరవంగా, అమర్యాదగా నిన్ను నేను పిలిచి ఉండవచ్చు. హే కృష్ణ, హే యాదవ, హే సకేతి, నిన్ను ఓ కృష్ణ, ఓ యాదవ, ఓ మిత్రమా అని నేను పిలిచాను అని అంటున్నాడు. సంస్కృతంలో హే అని అంటే ఏకవచనంతో పిలిచినట్టు వస్తుంది. మనం ఎలాగైతే రారా పోరా అంటామో ఆ అర్థం వస్తుంది. పేరును పెట్టి పిలిచేటప్పుడు కూడా మొదటి పేరుతో పిలిస్తే చనువు సూచిస్తుంది. ఆ విధంగా అర్జునుడు కృష్ణ పరమాత్మను చాలా చనువుగా పిలిచేవాడు. కానీ ఇప్పుడు కృష్ణుడిని పరమాత్మగా అర్థం చేసుకున్నాక అలా పిలవడం అమర్యాద అని భావిస్తున్నాడు. అందువల్లనే నేను అలా కావాలని నిన్ను పిలవలేదు అని క్షమాపణ వేడుకుంటున్నాడు. అలా ఎందుకు చేశాట? తవ ఇదం మహిమానం అజానత. కృష్ణ పరమాత్మ యొక్క మహిమ తెలియక. ఇక్కడ ఇదం మహిమానం అని ఉన్నది. నిజానికి వ్యాకరణపరంగా చూస్తే అది సరిపోదు. ఎందుకంటే మహిమానం అన్నది పుల్లింగ శబ్దం, ఇదం అన్నది నపుంసకలింగ శబ్దం. రెండింటినీ కలిపి వాడలేం. కానీ వ్యాసాచార్యులు వారిని తప్పు పట్టే అంత గొప్పవాళ్ళం కాదు కదా మనం. అందువల్ల దాన్ని ఛాందస ప్రయోగంగా స్వీకరించి మనం చదువుకునేటప్పుడు ఇమం మహిమానం అని చదువుకోవాలి. నీ అసలు మహిమ తెలియక నేను అలా చలువుగా పిలిచేశాను అని అంటున్నాడు అర్జునుడు. మయా ప్రమాదాత్. ఇంకో కారణం కూడా కావచ్చు. ఏమిటది? అనుకోకుండా అలా పొరపాటుగా పిలిచి ఉండవచ్చు. నీతో ఉన్న చనువు కొద్దీ ముందు వెనుకలు ఆలోచించకుండా నేను ఉండి ఉండవచ్చు. నిజం కూడా అంతే కదా. స్నేహితులతో చనువుగా కలిసిమెలిసి తిరిగేటప్పుడు వారిని ఇష్టం వచ్చినట్టు పిలుస్తాం, కానీ ఆచి తూచి మాట్లాడం కదా. అందువల్ల అనుకోకుండా నిన్ను ఏదైనా అని ఉండవచ్చు అని అంటున్నాడు అర్జునుడు. అంతేకాదు, ప్రయాణే వా అపి, నీతో నాకున్న చనువు కూడా నన్ను ఆలోచించుకోనివ్వకుండా ఉండి ఉండవచ్చు. స్నేహితుడిగా చనువుగా రారా పోరా అని అంటాం, కానీ గౌరవంగా సంబోధించం కదా. అందువల్ల ఓ కృష్ణ, నా మాటలని నువ్వు పట్టించుకోవద్దు అని వేడుకుంటున్నాడు. ఇంకా అర్జునుడి యొక్క క్షమాపణ కొనసాగుతోంది. అంతేకాదు, నిన్ను అవమానం పాలు కూడా చేసి ఉండవచ్చు అని అంటున్నాడు ఇక్కడ అర్జునుడు. అపహాసార్థం, పరిహాసం కోసం నిన్ను నేను ఏడిపించి ఉండవచ్చు. అసత్కృత అసి, నువ్వు చిన్నబుచ్చుకుని కూడా ఉండవచ్చు. వాళ్ళిద్దరూ కూడా మంచి స్నేహితులు కాబట్టి ఎప్పుడూ కూడా కలిసిమెలిసి ఉండేవారు. విహార శయ్యాసన భోజనేషు. విహార అంటే ఆటపాటల్లో, శయ్య పడుకున్నప్పుడు, ఆసన కూర్చున్నప్పుడు, భోజన అంటే భోజనం చేస్తున్నప్పుడు, ఈ సందర్భాలన్నింటిలో కూడా కృష్ణుణ్ణి ఏడిపించి ఉండవచ్చు, అవమానపరిచి ఉండవచ్చు. ఏకహ వాళ్ళిద్దరే ఉన్నప్పుడు, లేకపోతే తత్సమక్షం తక్కిన మిత్రుల సమక్షంలో కూడా అవమానపరిచి ఉండవచ్చు. తక్షామయే త్వమహం, నన్ను దయచేసి క్షమించు. నువ్వు నన్ను క్షమిస్తావని నాకు తెలుసు. ఎందుకు? అప్రమేయం, నీకు నువ్వే సాటి. మామూలు మనుషులకు క్షమాగుణం ఉండకపోవచ్చేమో కానీ నువ్వు ప్రత్యేకమైన వాడివి అని చెప్పి ఇంకా భగవంతుణ్ణి ఏ విధంగా స్తుతిస్తున్నాడో అన్నది తర్వాత శ్లోకాల్లో వస్తుంది. వాటిని తర్వాత తరగతుల్లో మనం దర్శించే ప్రయత్నం చేద్దాం అని తెలియజేసుకుంటూ హరి ఓం తత్సత్.